గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ రోజున మనము QGISలో బఫర్ ఎలా చేస్తాము అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్లో మనం తెలుసుకునేది బఫర్ లైన్ ఎలా బఫర్ చేస్తున్నాము, పాయింట్ని ఎలా చేస్తాము, పాలిగన్ ఎలా చేస్తాము అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో స్ట్రైట్ అవే ఇప్పుడు మనం QGISలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నాకు 3 ఫైల్స్ ఉన్నాయి, పాయింట్, లైన్ అండ్ పాలిగన్. సో నేను 1 by 1 చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. సో ఫస్ట్ నేను పాయింట్కి నేను బఫర్ క్రియేట్ చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ మనకి వెక్టర్, జియో ప్రాసెసింగ్ టూల్స్, బఫర్. ఓకే, సో బఫర్లోకి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ చూడండి, ఇన్పుట్ లేయర్ బై డిఫాల్ట్గా లొకేషన్ అని తీసేసుకుంది కదా. ఇక్కడ చూడండి లొకేషన్ EPSG 32644 అంటే ఇది మనకి ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రొజెక్షన్ సిస్టమ్ అది ఆల్రెడీ సెట్ చేసుకొని ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డిస్టెన్స్, సో ఇక్కడ మీరు ఫీల్డ్ బేస్డ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫీల్డ్ టైప్, ఏ ఫీల్డ్ టైప్ అయితే కావాలో ఆ ఫీల్డ్ టైప్ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకుంటే వాల్యూ మనకి బఫర్ వాల్యూ దేంట్లో అయితే ఉంటుందో ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటే చూసారు కదా, ఇక్కడ ఇది ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు ఫీల్డ్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి నేను బై డిఫాల్ట్గా వాల్యూ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఒక 5 meters తోటి, ఓకే ఇక్కడ చూడండి 5 meters కిలోమీటర్స్ ఫీట్స్, ఓకే 5 meters డిస్టెన్స్ తోటి నేను బఫర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రౌండ్ ఎండ్ క్యాప్ స్టైల్ రౌండ్, పాయింటే కాబట్టి రౌండ్. ఓకే, సో బై డిఫాల్ట్గా వదిలేసేయండి అండ్ రన్, డన్. చూడండి ఆల్రెడీ మనకి బఫర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ప్రతి పాయింట్ చుట్టూ మనకి బఫర్ అనేది 5 meters డిస్టెన్స్ తోటి, రేడియస్ తోటి మనకి బఫర్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రకంగా మనం పాయింట్కి మనం బఫర్ క్రియేట్ చేస్తాం QGISలో. ఓకే, సో నాకు దీంట్లో వాల్యూ లేదు కాబట్టి నేను మీకు డిఫాల్ట్గా 5 meters అని వేసి చూపించాను. అదే మీ దగ్గర కనుక వాల్యూ ఉంటే మనకి వాల్యూ బేస్డ్ కూడా మనం బఫర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో పాయింట్ అయిపోయింది, పాయింట్ నేను తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు లైన్ చేద్దాం. లైన్కి ఎలాగ మనము బఫర్ క్రియేట్ చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. వెక్టర్, జియో ప్రాసెసింగ్ అండ్ బఫర్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నాకు దగ్గర ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ వాల్యూ ప్రకారంగా నేను ROW_WD అంటున్నాను. ఓకే, ఇది రౌండే ఉంచండి, ఇక్కడ ఫ్లాట్ పెట్టుకోండి, ఇది రౌండే ఉంచేసింది. ఇక్కడ డిజాల్వ్ రిజల్ట్ అనండి. ఓకే, రన్. ఓకే, మనకి ఇప్పుడు ఇది బఫర్ అనేది క్రియేట్ అయిపోయింది, చూశారు కదా, పర్ఫెక్ట్గా మనకి బఫర్ అనేది క్రియేట్ అయిపోయింది. డన్, చూడండి. సో ఈ రకంగా మనము బఫర్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో కూడా ఒకవేళ మీకు వాల్యూ లేదు అనుకోండి, బై డిఫాల్ట్గా ఒక యూనిఫామ్ వాల్యూ తోటి బఫర్ త్రూ అవుట్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, ముందు లైన్ స్టైల్ మార్చుదాం, చీప్ చండాలంగా కనిపిస్తుంది. ఓకే, సో వెక్టర్, జియో ప్రాసెసింగ్, బఫర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఓకే బై డిఫాల్ట్గా 10 చేద్దాం, ఇక్కడ మీటర్. ఓకే, ఇది మాత్రం ఫ్లాట్ చేయండి. ఓకే, రౌండ్ రౌండ్ రౌండ్. ఓకే ఓకే, రన్. క్లోజ్. చూడండి, సో ఇది మొత్తం 10 meters బై డిఫాల్ట్గా ఇచ్చాం కాబట్టి మనకి ఇది మొత్తం అంతా కలిసిపోయింది. సో మనం దీంట్లో కూడా 2 types చేసుకోవచ్చు. మొత్తం యూనిఫామ్ వాల్యూతో చేయొచ్చు బఫర్, లేదు అని అంటే వాల్యూ బేస్డ్ బఫర్ కూడా మనం చేయొచ్చు. ఈ రకంగా మనం లైన్ని బఫర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం పాలిగన్ బఫర్ చేసి చూద్దాం. సో ఇది పాలిగన్. ఈ పాలిగన్కి నేను బఫర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ర్యాండమ్ వాల్యూ తోటి. ఓకే, బఫర్
ఇక్కడ కిలోమీటర్స్ అంటున్నాను. ఉన్న వాల్యూకి 5 కిలోమీటర్స్లో నేను రిజాల్వ్ పెట్టండి. ఇక్కడ బై డిఫాల్ట్గా వదిలేసండి. ఇక్కడ రన్ క్లోజ్. చూడండి, సో ఈ రకంగా మనకి బఫర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీకు వాల్యూ కనుక ఉంటే మళ్ళీ సేమ్ ప్రొసెసర్ జియో ప్రాసెసింగ్ బఫర్లోకి వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ మీద చెక్ చేసి ఫీల్డ్ టైప్, ఇక్కడ మనకు కావాల్సిన ఫీల్డ్ ఏ ఫీల్డ్తోని మనము బఫర్ చేద్దాం అనుకుంటున్నాం దాంతో మనం క్రియేట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం బఫర్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా, మన క్వైరీస్ ఏమైనా ఉన్నా మీరు మాకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.